వెల్కమ్ టు శ్రీ ఆర్ స్టూడియోస్. ఇంజనీరింగ్ సైన్స్ చదివే విద్యార్థులారా, మీ భవిష్యత్తు మార్చే గోల్డెన్ ఆపర్చునిటీ వచ్చేసింది. కష్టపడి చదివి మీ డ్రీమ్ క్యాంపస్ లో ఎంటెక్, ఎంఎస్ చేయాలన్నా లేదా దేశంలోని ప్రతిష్టాత్మకమైన పిఎస్యు జాబ్స్ లో సెక్యూర్ ఫ్యూచర్ కలగాలన్నా ఇదే మీకోసం ఉన్న గేట్వే. అదే గేట్ ఎగ్జామ్. గేట్ 2026 వెబ్సైట్ లాంచ్ అయింది మరియు ఆగస్టు 25 నుండి రిజిస్ట్రేషన్ స్టార్ట్ అవుతుంది. అంటే ఇప్పుడు మీ ప్రిపరేషన్ కి సరైన టైం మొదలైంది. ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం అసలు గేట్ అంటే ఏమిటి, ఎవరు రాయగలరు, ఎగ్జామ్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, ఎలా ప్లాన్ చేసుకుంటే గ్యారంటీగా సక్సెస్ అవుతారు, ఏ పొరపాట్లు చేయకూడదు, అన్నీ స్టెప్ బై స్టెప్ డీటెయిల్డ్గా మీకు చెప్పబోతున్నాను. చివర్లో మీకు ఒక మోటివేషనల్ డోస్ కూడా ఇస్తాను. ఎందుకంటే గేట్ అనేది కేవలం ఒక ఎగ్జామ్ కాదు, ఇది మీ కెరీర్ కి కొత్త తలుపులు తెరిచే కీ. అయితే అసలు గేట్ అంటే ఏమిటి? గేట్ అంటే గ్రాడ్యుయేట్ యాప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్. ఇది దేశవ్యాప్తంగా జరిగే ఒక ఆల్ ఇండియా కాంపిటేటివ్ ఎగ్జామ్. ఇది ఐఐటీలు మరియు ఐఐఎస్సిలు బెంగళూరు సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. ప్రతి సంవత్సరం ఈ పరీక్ష ఫిబ్రవరి నెలలో జరుగుతుంది, కానీ ప్లానింగ్ మాత్రం ముందే మొదలవుతుంది. గేట్ అనేది కేవలం ఒక పరీక్ష కాదు, ఇది మీ భవిష్యత్తుకి అనేక తలుపులు తెరిచే మాస్టర్ కీ లాంటిది. గేట్ ద్వారా జరిగే అవకాశాలేంటో తెలుసుకుందాం. అంటే ఈ గేట్ ఎగ్జామ్ క్వాలిఫై అయితే మీకు పొందే అవకాశాలు ఏంటో తెలుసుకుందాం. మీరు ఎంటెక్, ఎంఎస్ లేదా పిహెచ్డి చేయాలనుకుంటే గేట్ స్కోర్తో ఐఐటీస్, ఎన్ఐటీస్, ఐఎస్సి, బెంగళూరు, IIIT వంటి దేశాల్లోని టాప్ ఇన్స్టిట్యూట్స్లో అడ్మిషన్ పొందవచ్చు. అలాగే పిఎస్యు జాబ్స్, బిహెచ్ఈఎల్, ఎన్టీపీసీ, ఐఓసిఎల్, జిఏఐఎల్, ఓఎన్జీసీ, హెచ్పిసిఎల్ వంటి ప్రతిష్టాత్మకమైన పబ్లిక్ సెక్టార్ కంపెనీల్లోనూ గేట్ స్కోర్ ఆధారంగా నేరుగా రిక్రూట్ చేసుకుంటున్నాయి. అలాగే డిఆర్డిఓ, ఐఎస్ఆర్ఓ, సిఎస్ఐఆర్ ల్యాబ్స్ వంటి రీసెర్చ్ ఆర్గనైజేషన్లో పనిచేసే అవకాశం ఉంటుంది. అలాగే కొన్ని మల్టీనేషనల్ కంపెనీలు కూడా గేట్ స్కోర్ కి ప్రాధాన్యం ఇస్తాయి, ప్రత్యేకంగా R&D మరియు టెక్నికల్ రోల్స్ కోసం. మీరు ఒకసారి గేట్ రాస్తే స్కోర్ 3 సంవత్సరాల వరకు వ్యాలిడ్ ఉంటుంది. అంటే ఒకే స్కోర్తో మీరు మల్టిపుల్ అవకాశాలను ప్రయత్నించవచ్చు. అందుకే గేట్ అనేది కేవలం ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ కాదు, ఇది హయ్యర్ స్టడీస్ ప్లస్ జాబ్ ఆపర్చునిటీస్ కి రెండిటికి కూడా మార్గం చూసే పవర్ఫుల్ ప్లాట్ఫామ్ వంటిది. అయితే మరి గేట్ రాయడానికి ఎవరు అర్హత? అసలు అర్హత ఏమిటంటే చాలా మందికి అనిపించే ప్రశ్న, నేను రాయగలనా? ఇప్పుడు క్లియర్ చేసుకుందాం. గేట్ కేవలం ఇంజనీరింగ్ విద్యార్థుల కోసమే కాదు, ఇంజనీరింగ్, సైన్స్, ఆర్కిటెక్చర్, హ్యుమానిటీస్, కామర్స్ అన్ని స్ట్రీమ్ లైన్స్కి ఉన్నాయి. ఉదాహరణకు మెడికల్, సివిల్, ఎలక్ట్రికల్, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రానిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్, ఎకనామిక్స్, ఇంగ్లీష్ అండ్ స్టాట్స్. అదేవిధంగా స్టడీ ఇయర్ ఆధారంగా అర్హత చూద్దాం. మీరు అండర్ గ్రాడ్యుయేట్లో ఫైనల్ ఇయర్లో ఉన్నా లేదా థర్డ్ ఇయర్లో ఉన్నా రాయవచ్చు. గ్రాడ్యుయేట్స్ అయితే ఎప్పుడైనా అటెంప్ట్ చేయవచ్చు. ఏజ్ పరంగా అర్హత ఏమిటి అంటే గేట్కి ఏ వయసు పరిమితి లేదు. అంటే 21 ఏళ్ల వయసు ఉన్నా లేదా 35 ఏళ్ల వరకు ఉన్నా మీరు ఎలిజిబుల్ అవుతారు. దేశపరంగా అర్హత ఏంటంటే భారతీయులు మాత్రమే కాదు, నేపాల్, బంగ్లాదేశ్, శ్రీలంక, యుఏఈ వంటి దేశాల విద్యార్థులు కూడా రాయవచ్చు. అటెంప్ట్ లిమిట్ అనేది మీరు ఎన్నిసార్లైనా రాయవచ్చు. ఎలాంటి అటెంప్ట్ లిమిట్ లేదు. సింపుల్గా చెప్పాలంటే మీరు మీ గ్రాడ్యుయేషన్ పూర్తి చేస్తున్నా లేదా పూర్తయినా మరియు మీ బ్రాంచ్కి గేట్ పేపర్ ఉంటే మీరు ఎలిజిబుల్ అవుతారు. అందుకే ఎలిజిబిలిటీ విషయంలో కంగారు పడాల్సిన అవసరం లేదు. కంగారు పడాల్సింది ఒక్కటే, ఎలా ప్రిపేర్ అవ్వాలో. ఎందుకంటే కాంపిటీషన్ మాత్రం దేశం మొత్తం మీద ఉంటుంది. మరి ఇప్పుడు గేట్ ఎగ్జామ్ స్ట్రక్చర్ గురించి తెలుసుకుందాం. ఎగ్జామ్ ఎలా జరుగుతుందో క్లియర్గా తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే స్ట్రాటజీ అనేది ఆధారంగా ఉంటుంది. పరీక్షా విధానం, గేట్ ఒక కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, అంటే CBT, అంటే మీరు ఆన్లైన్ మోడ్లో రాయాల్సి ఉంటుంది. పరీక్షా సమయం 3 గంటలు, అంటే 180 minutes. మొత్తం 65 క్వశ్చన్స్ ఉంటాయి. ఇవి 100 మార్క్స్కి. సిలబస్ విభజన, జనరల్ యాప్టిట్యూడ్ GA 15 మార్క్స్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ స్కిల్స్, న్యూమరికల్ ఎబిలిటీ, లాజికల్ రీజనింగ్. కోర్ సబ్జెక్ట్ అంటే 85 మార్క్స్కి ఉంటుంది. ఇది మీ బ్రాంచ్కి సంబంధించిన సబ్జెక్ట్స్ ఆధారంగా మాత్రమే ఉంటాయి. ప్రశ్నల రకాలు, ఇందులో రకరకాల ప్రశ్నలకు మీరు సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది. ఒకటి MCQ అంటే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్, ఒకే సరైన ఆన్సర్ ఉంటుంది. MSQ మల్టిపుల్ సెలెక్ట్ క్వశ్చన్స్, ఒకటి కంటే ఎక్కువ కరెక్ట్ ఆన్సర్స్ ఉండవచ్చు. NAT న్యూమరికల్ ఆన్సర్ టైప్, ఆన్సర్ నెంబర్ రూపంలో టైప్ చేయాలి, ఆప్షన్స్ ఉండవు. ఈ నెగిటివ్ మార్కింగ్ గురించి తెలుసుకుంటే MCQలో 1 మార్క్ క్వశ్చన్స్కి
0.33 మార్క్స్ కట్ అవుతుంది. 2 మార్క్ క్వశ్చన్స్ కి 0.66 మార్క్ కట్ అవుతుంది. ఎంఎస్క్యూ అండ్ ఎన్ఏటీలలో నెగిటివ్ మార్కింగ్ లేదు. లాంగ్వేజ్ అనేది క్వశ్చన్ పేపర్ ఇంగ్లీష్ లో మాత్రమే ఉంటుంది. మొత్తం 30+ పేపర్స్ ఉన్నాయి. మీరు మీ స్ట్రీమ్ కి సరిపోయే ఒకటి లేదా కొన్ని ఇంటర్ డిసిప్లినరీ పేపర్స్ ని ఎంచుకోవచ్చు. సింపుల్ గా చెప్పాలంటే 3 గంటల్లో 65 ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలి. యాక్యురసీ ప్లస్ స్పీడ్ రెండూ బ్యాలెన్స్ చేస్తూ. మరి ఇప్పుడు గేట్ 2026కి సంబంధించిన ముఖ్యమైన తేదీలను చూసేద్దాం. ఇవన్నీ మీ క్యాలెండర్ లో ఇప్పుడే మార్క్ చేసుకోండి. ఎందుకంటే డెడ్ లైన్స్ మిస్ అవ్వడం అంటే ఒక సంవత్సరం వెనక్కి పడిపోవడమే. గేట్ 2026 అధికారిక వెబ్సైట్ ఇప్పటికే ఆగస్టు 2025లో లాంచ్ అయింది. రిజిస్ట్రేషన్ స్టార్ట్ అనేది ఆగస్టు 25, 2025 నుండి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ మొదలవుతుంది. సెప్టెంబర్ 2025 చివరి వారంలో ముగుస్తుంది. అఫీషియల్ నోటీస్ ప్రకారం కన్ఫర్మ్ అవుతుంది. లాస్ట్ డే మిస్ అయితే మరికొన్ని రోజులు లేట్ ఫీతో అప్లై చేసే అవకాశం ఉంటుంది. అడ్మిట్ కార్డ్ రిలీజ్ అనేది జనవరి 2026 మొదటి వారంలో అందుబాటులో ఉంటుంది. ఎగ్జామ్ డేట్స్ అనేవి ఫిబ్రవరి 2026 2 లేదా 3 వీకెండ్స్లలో పరీక్షలు జరుగుతాయి. రిజల్ట్స్ డేట్ అనేది మార్చి 2026 ఫలితాలు ప్రకటిస్తారు. అంటే ఆగస్టు 25 నుంచి ఫిబ్రవరి వరకు. ఇది మీ ప్రిపరేషన్ కి క్రూషియల్ టైం అన్నమాట. ఇప్పుడు మనం గేట్ ప్రిపరేషన్ స్ట్రాటజీ గురించి మాట్లాడుకుందాం. గేట్ లో సక్సెస్ కావడానికి కేవలం హార్డ్ వర్క్ కాదు, స్మార్ట్ వర్క్ కూడా ఈక్వల్ ఇంపార్టెన్స్ ఉంటుంది. సిలబస్ తెలుసుకోండి. మొదట మీరు గేట్ 2026 అఫీషియల్ సిలబస్ PDF డౌన్లోడ్ చేసుకోండి. మీ బ్రాంచ్ కి సంబంధించిన టాపిక్స్ వెయిటేజ్ ఏంటో గుర్తుంచుకోండి. ప్రయారిటీ టాపిక్స్ ను హైలైట్ చేయండి. కనీసం గత 10 సంవత్సరాల క్వశ్చన్ పేపర్స్ సాల్వ్ చేయండి. దీనివల్ల ఇంపార్టెంట్ క్వశ్చన్స్ టాపిక్స్ గుర్తిస్తారు. క్వశ్చన్ రిపీట్ అవుతున్న ప్యాటర్న్ ని కనిపిస్తుంది. టైం మేనేజ్మెంట్ ప్రాక్టీస్ అవుతుంది. ఆన్లైన్ ర్యాండమ్ నోట్స్ కంటే గేట్ కి రికమెండెడ్ చేసిన స్టాండర్డ్ బుక్స్ చదవండి. డైలీ టైం టేబుల్. మార్నింగ్ కోర్ సబ్జెక్ట్ స్టడీ, హై కాన్సన్ట్రేషన్ టైం మార్నింగ్ టైం అనేది. ఆఫ్టర్నూన్ న్యూమరికల్ ప్రాక్టీస్. ఈవినింగ్ జనరల్ యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్. నైట్ రివిజన్ అండ్ షార్ట్ నోట్. ప్రతి 2 వారాలకు ఒక ఫుల్ లెంత్ మార్క్ టెస్ట్ రాయడానికి ప్రయత్నించండి. ప్రతి టెస్ట్ తర్వాత మీ మిస్టేక్స్ ను అనాలిసిస్ చేసి ఈజీ టాపిక్స్ ను మాత్రమే కాకుండా మీరు ఎక్కువ మిస్టేక్ చేసే టాపిక్స్ పై ఎక్స్ట్రా టైం పెట్టండి. ఫార్ములాస్, షార్ట్ కట్స్, కీ కాన్సెప్ట్స్ ను ఒక చిన్న నోట్ బుక్ లో రాసుకోండి. ఫైనల్ మంత్ లో అవే క్విక్ రివిజన్ కి ఉపయోగపడతాయి. లాస్ట్ 2 months 70% టైం రివిజన్ కి, 30% టైం మాక్ టెస్ట్స్ కి అలొకేట్ చేయండి. కన్సిస్టెన్సీ ముఖ్యం. రోజుకి 4 నుంచి 6 గంటలు చదవండి. సండే కూడా చదవాలి. మొబైల్ డిస్ట్రాక్షన్ ని తగ్గించండి. ప్రత్యేకంగా రీడింగ్ టైంలో స్టడీ గ్రూప్స్ ను ఉపయోగించండి. డిస్కషన్ లో డౌట్స్ క్లియర్ అవుతాయి. సింపుల్ గా చెప్పాలంటే గేట్ కి సక్సెస్ ప్రాధాన్యత సిలబస్ ప్లస్ ప్రాక్టీస్ ప్లస్ రివిజన్ ప్లస్ డిసిప్లిన్ ఈక్వల్ టాప్ ర్యాంక్. ఇప్పుడు చాలా మంది గేట్ ఆస్పిరెంట్స్ చేసే కామన్ మిస్టేక్స్ గురించి మాట్లాడుకుందాం. మీరు ఇవి తప్పించగలిగితే మీ స్కోర్ మినిమం 10 నుంచి 15 మార్క్స్ ను పెంచుకోవచ్చు. ప్రిపరేషన్ ఆలస్యం చేయడం. లాస్ట్ 2-3 months లో మొదలు పెడితే సిలబస్ పూర్తి చేయడం కష్టమవుతుంది. గేట్ ప్రిపరేషన్ కి కనీసం 6 నెలలు ఫోకస్ టైం ఉండాలి. సిలబస్ పూర్తి చేయక ముందే మాక్ టెస్ట్ మీద ఎక్కువ టైం చేసుకోవడం. మొదట కాన్సెప్ట్స్ క్లియర్ చేసుకోండి. తర్వాత ఫుల్ టెస్ట్ రాయండి. ర్యాండమ్ స్టడీ మెటీరియల్ వాడడం అంటే యూట్యూబ్, వాట్సాప్ నోట్స్ మీద ఎక్కువ డిపెండ్ అవ్వడం వల్ల క్వాలిటీ తగ్గుతుంది. స్టాండర్డ్ బుక్స్ ప్లస్ అఫీషియల్ సిలబస్ ప్లస్ కి మీరు స్టిక్ అవ్వండి. నెగిటివ్ మార్కింగ్ ని ఇగ్నోర్ చేయడం. గేట్ లో యాక్యురసీ మార్క్స్ కంటే ముఖ్యం. తెలియని ప్రశ్నలు గెస్ చేయకండి, ఎస్పెషల్లీ MCQలలో. అడ్మిట్ కార్డ్ అండ్ డాక్యుమెంట్స్ లాస్ట్ మినిట్ కి వదిలేయడం. ఎగ్జామ్స్ కి ఒక వారం ముందు అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ చేసి ప్రింట్ తీసుకొని పెట్టుకోండి. చివరగా ఒక విషయం గుర్తుంచుకోండి. గేట్ అనేది కేవలం ఒక ఎగ్జామ్ కాదు, అది మీ కెరియర్ కి ఒక కొత్త చాప్టర్ ప్రారంభించే అవకాశం. ఇది క్రాక్ చేయడానికి మీరు IITలో చదివి ఉండాల్సిన అవసరం లేదు, లేదా 90% అకాడమిక్ రికార్డ్ ఉండాల్సిన అవసరమూ లేదు. అవసరమయ్యేది ఒక్కటే, నిరంతర కృషి. ఎంత కాంపిటీషన్ ఉన్నా సరైన ప్లానింగ్ అండ్ డిసిప్లిన్ తో మీరు తప్పక టాప్ ర్యాంక్ సాధించవచ్చు. గేట్ ద్వారా PSUలో సెక్యూర్ జాబ్స్, IITలో హయ్యర్ స్టూడెంట్స్ లేదా రీసెర్చ్ లో బ్రైట్ ఫ్యూచర్, ఇవన్నీ మీ చేతుల్లోనే ఉన్నాయి. గమనించండి, మీకున్న నాలెడ్జ్ మీ ప్రాపర్టీ, కానీ దానిని మార్క్స్ లోకి మార్చడం ఒక ఆర్ట్. ఆ ఆర్ట్ నేర్చుకుంటే గేట్ అనేది మీ సక్సెస్ కి షార్ట్ కట్ అవుతుంది. ఈ వీడియో మీకు ఉపయోగపడింది అని అనిపిస్తే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి. ఇంకా ఇలాంటి ఎడ్యుకేషన్ అండ్ కెరియర్ గైడెన్స్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. గేట్ 2026 ఆస్పిరెంట్స్ కి నా పర్సనల్ విష్ ఆల్ ది బెస్ట్. మీ హార్డ్ వర్క్ మీ రిజల్ట్ రూపంలో తిరిగి వస్తుంది. మనం కలిసి చెప్పుకుందాం. దిస్ ఈజ్ మై టైమ్. I will crack gate. Thanks for watching.